యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మొత్తం స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఇది మనకి ఏంటంటే ఈ 10వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పటివరకు అంటే 17/9/2024 వరకు అంటే 4 PM వరకు కూడా మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటంటే ఒకసారి చూద్దాం. మనం ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 years కోర్స్ సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఏపీ సెట్ 2024 మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకొని ఇక్కడైతే మాత్రం బీఎస్సీ నర్సింగ్లో అయితే మీకు ఆ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజ్ ఎంత అయితే క్వాలిఫై అవుతా ఉన్నది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే జనరల్ కేటగిరీ ఓసీ అయితే 58% అయితే రావాలి. అదే మనకి ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే 48% మళ్ళీ. అలాగే జనరల్ కేటగిరీ పర్సన్స్కి వచ్చేసరికి కదండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే మాత్రం 45th అయితే మాత్రం రాయాలి. ఈ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అప్ టు ర్యాంక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 40,382 వరకు కూడా ఈ జనరల్ ఓసీ ఇచ్చాడు. అదే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో 48,459 ర్యాంక్ వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం 40,382 వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఈ ఎలిజిబిలిటీ చూసుకోవాలి మీ అందరూ కూడాను. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ గ్రూప్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 17 years అయితే ఉండాలి. 31/12/2024కి కంప్లీట్ అవ్వాలి ఏజ్ లిమిట్ ఇది. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్ అయితే 2,360 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే మనకి బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 1888 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫీజు. ఈ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. అలాగే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా ఏపీ సెట్ ర్యాంక్ కార్డు, అలాగే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, దీంతో సైజు కూడా మనకి పక్కన ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒకటి, ఇవన్నీ ఇచ్చాడు. ఒకసారి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ ఫొటోసు ఇవన్నీ కూడా. అలాగే 6th to 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలి ఖచ్చితంగా. అదిగొచ్చు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి నాన్ లోకల్స్ అయితే మాత్రం ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఒకటి ఇది కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా సర్టిఫికేట్సే చూసుకోండి. పీడబ్ల్యూ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎలా ఇక్కడ చూడండి. ఈ ప్రాసెస్ మొత్తం చూడండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, పేమెంట్ స్టేటస్, తర్వాత ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు, ప్రింట్ ఫైనల్ అప్లికేషను, నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఏవైతే అవన్నీ కూడా, వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టెప్. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంటే వెబ్సైట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఓటీపీ జనరేషన్ ఇక్కడ ఉంది. ఓటీపీ జనరేషన్ అనేది ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ. తర్వాత మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కూడా మీరు చూసుకొని తర్వాత మీ ఐడి ఒకటి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఈ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇది టోటల్ ప్రాసెస్. ఇలా మీరు ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఇది మాత్రం ఖచ్చితంగా మీరైతే ఇంట్లో మొబైల్తో అయితే మాత్రం చేయకండి. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీటెయిల్ ఇక్కడ అడిగినటువంటి ఆప్షన్స్ కరెక్ట్గా మీరు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వండి. వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. మెయిల్ ఐడి కూడా మీకు ఇస్తే మీకు కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఈ ఓవరాల్గా ఇది. తర్వాత పేమెంట్ మెథడ్ ఏ మెథడ్లో యూజ్ చేసి పేమెంట్ చేస్తారో ఇవన్నీ వరుసగా 4 steps ప్రాసెస్ ఉంటుంది. 4 steps ప్రాసెస్ మీరు చూసుకోండి. తర్వాత మీరు 6th to 10th వరకు 12th వరకు ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి మీరు. ఇది ఓవరాల్గా ఈ ప్రాసెస్ మొత్తం మీరు ఒకసారి చూసుకున్న తర్వాత రీజియన్స్కి వస్తారు. రీజియన్లో కూడా 4 types ఆఫ్ రీజియన్స్ ఉంటాయి. ఆ 4 types ఆఫ్ రీజియన్స్లో కూడా మీరు ఏయూ రీజియన్కి వస్తారా, ఎస్యూవి రీజియన్ కంటే ఇది ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, లోకల్ మనకి 4 ప్రాసెస్లు ఉన్నాయి. మీరు ఏ రీజియన్కి అయితే అవుతారో అవన్నీ చూసుకొని చెక్ చేసిన తర్వాత లాస్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది స్టేటస్లో చూసుకోవచ్చు. మళ్ళీ అప్లికేషన్ స్టేటస్ రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా పేమెంట్ రిసిప్ట్ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా అక్కడ సిస్టంలో చేసేటప్పుడు మాత్రం ఆ సిస్టంలో కూడా మీరు ఫొటోస్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా లేదా పక్కన రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.